నమస్కారం, ఆదాబ్ అండ్ వెల్కమ్ టు వీగన్ వంటలు. నేను మీ షెఫ్ రుచిక శర్మ, నాతో పాటు ఉన్నారు న్యూట్రిషనిస్ట్ పద్మారెడ్డి. సో ఇవాళ నాకు ఏదన్నా తీయని డిష్ టేస్ట్ చేయాలని ఉందండి. సో అప్పుడప్పుడు నాకు ఏమేమైతే క్రేవింగ్స్ వస్తాయో అలా రెసిపీ ప్లాన్ చేసుకుంటాను. సో పద్మ గారు ముందుంటే అదే రెసిపీని, ఆ స్వీట్ క్రేవింగ్ని కొంచెం హెల్తీ వర్షన్ చేంజ్ చేసుకుంటూ ఉంటాను. సో ఇవాళ నేను ప్లాన్ చేసిన రెసిపీ వచ్చేసి వీగన్ షీర్ కుర్మా. వీగన్ షీర్ కుర్మా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు టకా నోట్ చేసుకోండి. సో పద్మ షీర్ కుర్మా హైదరాబాద్లో ఎస్పెషలీ చాలా ఫేమస్. ఓల్డ్ సిటీకి వెళ్తే మనము చార్మినార్ దగ్గర ఈ సేమయ్య మనకు ఇలా ఫుల్ ఇట్లా బ్యాచెస్లో పెట్టి ఉంటుంది. సో ఇది నన్ను బాగా టెంప్ట్ చేసింది, సో తీసుకొచ్చేసాను. సో రంజాన్ లేకుంటే కూడా ఇది అమ్ముతారు ఓల్డ్ సిటీలో. సో రంజాన్ ఉన్నప్పుడు, ఈద్ వచ్చినప్పుడే షీర్ కుర్మా ఎందుకు చేసుకోవాలి, మన క్రేవింగ్స్ వచ్చినప్పుడు అలా చేసుకోవచ్చు కదా అనేసి కొన్ని తీసుకొచ్చేసాను. ఓకే, ఐ థింక్ రుచిక ఇవాళ చాలా స్వీట్ టూత్ మీద ఉన్నట్టుంది. సో వీగన్ షీర్ కుర్మా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ముందుగా నోట్ చేసుకోండి. వీగన్ షీర్ కుర్మా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఆమండ్ మిల్క్, షీర్ కుర్మా సేమియా, బెల్లం, కాజు, కుంకుమ పువ్వు, కిష్మిష్, బాదాం. సో చూసారు కదండి వీగన్ షీర్ కుర్మా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు. సో లెట్స్ మేక్ ఇట్. చాలా సింపుల్ అండి. షీర్ కుర్మా తయారు చేసేటోళ్ళకైతే ఈజీగా ఫాలో అయిపోవచ్చు. తయారు చేయని వాళ్ళ కోసము వీగన్ ట్విస్ట్ చెప్తానండి. మనం సాధారణంగా షీర్ కుర్మా పాలతో తయారు చేస్తాం కదా, ఇది వచ్చేసి ఆమండ్ పాలు. సో ఆమండ్ పాలు మీకు మార్కెట్లో రెడీగా దొరుకుతాయి. ఎందుకంటే మనము వీగన్ రెసిపీస్లో ఏది డైరీ ప్రోడక్ట్స్ వాడం కాబట్టి పాలు వాడకుండా పాలు సబ్స్టిట్యూట్ ఆమండ్ పాలు వాడుతున్నాము. సో ఆమండ్ పాలు మీకు సూపర్ మార్కెట్స్లో ఈజీలీ అవైలబుల్. ఒకవేళ దొరకలేదనుకోండి, డోంట్ వరీ, బాదాంని రాత్రి నీళ్ళలో నానబెట్టేసి చక్కగా పెద్ద బౌల్లో వాటర్ తీసుకొని నానపెట్టుకోండి. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఏమవుతుందంటే దాని మీద స్కిన్ మనకు జస్ట్ ఇలా అనగానే వచ్చేస్తుంది. సో ఆ స్కిన్ అంతా తీసేసి ఈ స్కిన్ ఒలిచినటువంటి బాదం పప్పులని మిక్సీలో వేసి వాటర్ యాడ్ చేసి చక్కగా గ్రైండ్ చేసి మనం ఒక చక్కటి జల్లెడలో స్ట్రెయిన్ చేసుకోవాలి. సో మిగిలిన పల్పులో మళ్ళీ ఇంకొంచెం వాటర్ వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. సో అలా వచ్చినటువంటి ఆ పాలతోటి మనం ఇలాంటి పాయసాలు కానీ, లేదా పిల్లలకి ఇంకా ఏదైనా ఫ్రూట్స్ కలిపి ఇవ్వడం, స్మూదీస్ చేసుకోవచ్చు, డ్రింక్స్ చేసుకోవచ్చు, స్వీట్ డిషెస్ చేసుకోవచ్చు. సో చాలా హెల్దీ రెసిపీ అండి. కొంచెం హెవీగా ఉంటుంది ఆమండ్ మిల్క్. సో జాగ్రత్తగా తీసుకోండి, ఎందుకంటే ఎక్సెస్ క్వాంటిటీలో తీసుకోకూడదు. మరి ఏదైనా కానీ ఎక్కువ క్వాంటిటీ అనేది మంచిది కాదు కాబట్టి సో ఆల్వేస్ బీ ఇన్ లిమిట్. సో పద్మ, లెట్స్ హీట్ ఇట్. ఓకే, ఎస్. ఆమండ్ పాలని చక్కగా బాయిల్ చేద్దాము. ఓకే. సో మార్కెట్లో షీర్ కుర్మా సేమియా ఉంటుంది కదా, ఒక్కొక్కసారి రోస్టెడ్ దొరకదు. సో అప్పుడు మనము లైట్ గా రోస్ట్ చేసుకోవాలి. సిన్స్ మనము వీగన్ వంటలు చేస్తున్నాం కాబట్టి నెయ్యి వేయకుండా జస్ట్ డ్రై రోస్టింగ్ చేసుకోవచ్చు, లేదంటే లైట్ గా ఆయిల్ వేసి రోస్టింగ్ చేసుకోవాలి. ఇది రోస్టెడా కాదా? ఇది రోస్టెడ్ బ్రౌన్ గా ఉంది కదా, ఇంకా అవసరం లేదు. బట్ ఐఎమ్ జస్ట్ గివింగ్ దెమ్ అ టిప్. రైట్. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ప్యాన్ పెడదాము. దీంట్లో లైట్ గా వాటర్ వేద్దాం. ఎస్. సో దీంట్లో బెల్లం వేసి బెల్లం పాకం చేద్దాం. ఓకే. అలా పాకంలా చేసుకుంటే ఏమవుతుందంటే ఇందులో ఉండే ఇంప్యూరిటీస్ ఏమన్నా ఉన్నా కూడా అవన్నీ కూడా మనం క్లియర్ అవుట్ చేయొచ్చు. అండ్ ఈ పాలల్లో కనుక బెల్లం వేసి కుక్ చేసాము అంటే కొంచెం విరిగే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఇలా చేసుకోవడం గుడ్ ఐడియా. ఇక్కడ పాకం బాయిల్ అవుతుంది. సో ఆమండ్ పాలు చక్కగా బాయిల్ అయ్యాయి. సో దీంట్లో మనము జస్ట్ హెల్ప్ మీ. ఓకే. దీంట్లో మనము సేమియా వేద్దాం, తగినంత సేమియా. సో ఇది ఎక్కువ టైం తీసుకోదు అనుకుంటాను కదా కుక్ అవడానికి. ఇన్స్టెంట్ రెసిపీ. సో ఇక్కడ నేను బెల్లం పాకంని జస్ట్ కలుపుతాను. సో చాలా మంది రెసిపీస్ ఏవి తయారు చేసుకున్నా ఎక్కువగా షుగర్ వేసుకుంటూ ఉంటారండి. అండ్ షుగర్ డెఫినెట్గా మనం ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. ఎందుకు అంటే మనకు షుగర్ని ఎక్కువగా తీసుకున్నప్పుడు వాట్ ఎవర్ ద బ్యాక్టీరియా మనకి హార్మ్ చేసేటటువంటి బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో దానికి ఫుడ్ ఏంటి అంటే మన బాడీలో ఉన్నటువంటి షుగర్స్. సో షుగర్స్ ఎక్కువగా ఉందనుకోండి, ఈ బ్యాక్టీరియా అక్కడే అటాక్ చేసేసి లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్కువగా క్యాన్సర్స్ ఇలాంటి వచ్చే అవకాశం మెయిన్గా ఎక్కువ ఎట్లా వస్తుంది అంటే షుగర్స్. మనం ఆల్రెడీ తినే చాలా ఫుడ్, రైస్ కానీ గోధుమలు కానీ అన్నిట్లో కూడా మనకు ఏంటంటే షుగర్స్ అనేది ఉంటుంది. సో అవి షుగర్స్ కాకుండా మళ్ళీ మనము స్వీట్స్ తయారు చేసుకున్నప్పుడు షుగర్స్ వేసుకున్నాము అంటే ఇంకా ఎక్కువగా హార్మ్ అవుతుంది.
అండ్ అట్లీస్ట్ మనం ఇలాంటి రెసిపీస్ వన్స్ ఇన్ వైల్ స్వీట్ డిష్ తినాలి అనుకున్నప్పుడు ఇలా బెల్లంతో ప్లాన్ చేసుకుంటే అట్లీస్ట్ మనకు కొంచెం ఐరన్ లెవెల్స్ ఇవన్నీ కూడా యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్లస్ మీ షుగర్ క్రేవింగ్స్ కూడా తగ్గిపోతాయి. ఎస్, వన్స్ ఇన్ వైల్ తినాలి. నో, వీ హ్యావ్ టు ఎంజాయ్ ఫుడ్ ఆల్సో. సో ఇప్పుడు ఏం చేద్దామంటే బెల్లం పాకం రెడీగా ఉంది, పొయ్యి Okay. ఆపేద్దాము. ఓకే, ఆపేసి బెల్లం పాకం వేద్దాము. వేసేసి చక్కగా కుక్ అవనిద్దాము. Okay. మళ్ళీ పొయ్యి వెలిగించి ప్యాన్ పెడదాం. ప్యాన్ పెట్టి దీంట్లో బాదాం అండ్ కాజుని రోస్ట్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఈ షిర్కుర్మాలో కిష్మిష్లు వేద్దాం అండ్ కుంకుమ పువ్వు వేసి నట్స్ చక్కగా రోస్ట్ చేసుకోవాలి. నట్స్ రోస్ట్ అయిపోయాయి. మీకు నట్స్ కావాలంటే చిన్న ముక్కల్లో చేసి వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. సో పద్మ, సాఫ్రన్ వల్ల మంచి కలర్ వచ్చింది. సో షిర్కుర్మా రెడీ అయిపోయిందండి, వీగన్ స్టైల్. సాధారణంగా మనము నార్మల్ షిర్కుర్మాలో కోవా వేస్తాము, పాలు వేస్తాము, కండెన్స్డ్ మిల్క్ వేస్తారు. సో దీంట్లో ఇది వీగన్ స్టైల్, సింపుల్ గా ఇంట్లో తయారు చేసుకునే వీగన్ షిర్కుర్మా. సో మీరు కూడా ఏదైనా ఫెస్టివిటీ రోజు ఇట్లాంటి ట్విస్టెడ్ రెసిపీస్ ని డెఫినెట్లీ తయారు చేయండి. సో మై డియర్ లవ్లీస్, చూశారు కదా వీగన్ షిర్కుర్మా. అమేజింగ్ రెసిపీ అండి. ట్రెడిషనల్ రెసిపీని వీగన్ స్టైల్లో చేంజ్ చేసాము. సో మీరు కూడా ఈ రెసిపీని డెఫినెట్లీ తయారు చేయండి. వీగన్ షిర్కుర్మా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఆమండ్ మిల్క్, షిర్కుర్మా సేమియా, బెల్లం, కాజు, కుంకుమ పువ్వు, కిష్మిష్, బాదాం. వీగన్ షిర్కుర్మా తయారు చేసే విధానము: వీగన్ షిర్కుర్మా తయారు చేయడానికి ఆల్మండ్ పాలను చక్కగా బాయిల్ చేయాలి. బాయిల్ అవుతున్న ఆల్మండ్ పాలలో రోస్టెడ్ సేమియాని వేసి చక్కగా ఉడకనివ్వాలి. ఇంకొక ప్యాన్లో వాటర్ వేసి బెల్లం వేసి బెల్లం పాకం తయారు చేయాలి. బాయిల్ అవుతున్న సేమియా మిశ్రమంలో బెల్లం పాకం వేసి చక్కగా కలపాలి. ఇంకొక ప్యాన్లో బాదాం, కాజుని చక్కగా రోస్ట్ చేయాలి. కుక్ అవుతున్న షిర్కుర్మాలో ఈ రోస్ట్ చేసుకున్న నట్స్ని వేసి, కిష్మిష్ వేసి, కుంకుమ పువ్వు వేసి చక్కగా కలపాలి. ఈ తయారు చేసుకున్న వీగన్ షిర్కుర్మాని ఒక చక్కని డిష్లో తీసి సర్వ్ చేయడమే. హెల్దీ వీగన్ షిర్కుర్మా రెడీ. I am vegan and my husband is also vegan. We had a vegan wedding 4 years ago, so everything served in the wedding was vegan. We didn't use any animal products. So I went vegan for the animals. I saw videos on what goes in dairy industry, how cows are treated, how they are artificially impregnated, and then how male cows are killed because of the need for milk and dairy products. So I did not want to contribute to any exploitation of any animals. So I stopped using any animal products and became vegan. I have been vegan for last 6 years, and as a first thought when I turned vegan, it looked difficult. But as in when I discovered the alternatives, it was really simple. So one can have cashew milk, almond milk, coconut milk, soy milk, and you can make anything and everything out of it. Like you can make vegan cheese, vegan ice cream, vegan desserts, everything from these milks. And many of these milks are readily available in market also, in directly supermarket. In Hyderabad itself, there are 2 fully vegan restaurants, and there are 2 vegan cafes where you can order cakes and ice creams. So it's actually very simple to be vegan, and it's very good for animals. సో పద్మ, షిర్కుర్మా రెడీ అయిపోయింది. దీంట్లో మనం నట్స్ వేసాం కదా, ఆల్మండ్ పాలు విచ్ ఇస్ వెరీ హెవీ. అది కాకుండా ఇంకా ఆల్మండ్స్ వేసాము, క్యాష్యూ నట్స్ వేసాము. సో పర్ పర్సన్ ఎన్ని నట్స్ పర్ డే తీసుకోవచ్చు అనేది నా క్వశ్చన్. ఓకే, తప్పకుండా నీ క్వశ్చన్కి ఆన్సర్ చేసేస్తాను. అండ్ ఐ థింక్ అలాంటి క్వశ్చన్స్ చాలా మంది కూడా మన వ్యూవర్స్ కూడా ఉండొచ్చు. అండ్ ప్రత్యేకంగా మనం ఈరోజు తయారు చేసుకున్నటువంటి ఈ షీర్ కూర్మా మీరు అబ్జర్వ్ చేశారా లేదా, మనం ఇక్కడ పాలను కాకుండా ఆల్మండ్ మిల్క్ తీసుకుంటున్నాం. సో ఆల్మండ్ మిల్క్ అంటే ఆల్మండ్స్ నుంచి తయారు చేసినటువంటి పాలు కాబట్టి మనకు సో మచ్ ఆఫ్ ప్రోటీన్, అలాగే కాల్షియం, ఐరన్, వైటమిన్ ఈ, గుడ్ ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ కూడా యాడ్ అవుతుంది.
అండ్ మెయిన్గా మనకు నట్స్లో జింక్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ జింక్ ఎక్కువ ఉన్నటువంటి ఫుడ్ తీసుకుంటే ఏంటంటే బ్రెయిన్కి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకా మనకు ఇందులో వేసినటువంటి సేమియా ఉంది చూసారా, అది కూడా వీట్ కాబట్టి కార్బోహైడ్రేట్స్ మనకి కొంత అమౌంట్లో యాడ్ అవుతుంది. అండ్ నట్స్, అగైన్ మళ్ళీ నట్స్ వేసుకున్నాము. సో నట్స్ అండ్ సీడ్స్ ఎక్కువగా డైట్లో యాడ్ చేసుకుంటూ ఉండండి. అండ్ ఇక్కడ మనం షుగర్ని కాకుండా బెల్లం యాడ్ చేసుకున్నాము. సో దట్ ఈస్ అనదర్ హెల్తీ వే ఆఫ్ హ్యావింగ్ షుగర్స్. సో షుగర్స్ ఏదైనా షుగరే, కాకపోతే తక్కువగా వాడుకోండి, బెల్లమైనా సరే. సో మరి ఇంత చక్కటి డిష్లో నట్స్ గురించి చాలామందికి డౌట్స్ ఉంటుంది, రోజుకి ఎన్ని తీసుకోవచ్చు అని. సో మనం తీసుకునే నట్స్ ఏంటంటి, ఆల్మండ్స్, వాల్నట్స్, ఇంకా చెప్పాలి అంటే పిస్తా. సో ఇలా చాలా రకాల నట్స్ కూడా ఉంటాయి, బ్రెజిల్ నట్స్ అని చెప్పేసి. లైక్ అలాంటి ఎలాంటి నట్స్ అయినా కానీ అన్నీ కలిపి మిక్స్ చేసుకుని ఒక కంటైనర్లో ఉంచుకున్నప్పుడు మనకి జస్ట్ ఒక పిడికెడు, అంటే మన హ్యాండ్ఫుల్ ఆఫ్ నట్స్ ఎవరి చేయి వాళ్ళకి ఫుల్గా. సో తీసుకొని ఆ నట్స్ని ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ కానీ లైక్ అరౌండ్ 3:34 ఆ టైంలో కానీ ప్లాన్ చేసుకున్నారు అంటే ఆ రోజు వాళ్ళకి కావాల్సినటువంటి ఫ్యాటీ యాసిడ్స్ ఏదైతే అవసరమో ఇది అందే అవకాశం ఉంటుంది. సో దాట్ డయాబెటిక్ వాళ్ళకి కానీ, హార్ట్ రిలేటెడ్ పేషెంట్స్ కానీ, లైక్ హై కొలెస్ట్రాల్స్ ఉన్న వాళ్ళు కానీ, లైక్ ఈవెన్ పిల్లలకి, వీళ్ళందరికీ కూడా చాలా చాలా హెల్త్కి మంచిది కాబట్టి అలా ప్లాన్ చేసుకోండి. సో మరికొత్త రుచికరమైన యమ్మీ ఇన్నోవేటివ్ వీగన్ రెసిపీస్ మీ ముందు ఉంటాను. టిల్ దెన్ స్టే ట్యూన్, బీ హ్యాపీ. దిస్ ఇస్ షెఫ్ రుచికా శర్మ అండ్ దిస్ ఇస్ పద్మారెడ్డి signing out. Bye bye.